గర్భవతులు దేవాలయానికి వెళ్ళవచ్చా? ఇది చాలా మందికి ఉన్నటువంటి సందేహం. నెల తప్పిన రోజు నుండి ప్రసవం అయ్యేదాకా ఉన్న ఈ మొత్తం కాలంలో ఉన్నప్పుడు కూడా గర్భవతి అంటాం. 7వ నెల దాటిన తర్వాత చెప్పబడిన ఉన్నాయే వాటిని గర్భవతి అనే పదం వాడతారు గనక మొత్తానికి అన్వయం చేస్తూ ఉంటారు. జీవి తల్లి గర్భంలో ఏకకణ జీవిగా ప్రారంభమయ్యి మొత్తం అవయవాలు సంతరించుకోవడానికి 7 నెలలు పడుతుంది. 7 నెలల్లో మొత్తం అన్ని అవయవాలు ఏర్పాటైపోయి ఉంటాయి. పెరగటం, పుష్టిగా తయారవడం మాత్రమే ఉంటుంది. పూర్తిగా లోపల మరొక ప్రాణి పరిపూర్ణంగా తయారై ఉండదంటే చిన్న చిన్న భాగాలు ఇవి ఇక్కడ ఉంటాయి అనేటటువంటి ఏర్పాట్లు ఉంటాయి, కానీ పూర్తిగా వికసించి ఉండవు. 7వ నెల వచ్చింది అంటే శిశువు యొక్క నిర్మాణం పరిపూర్ణంగా జరిగిపోయి ఉంటుంది గనక ప్రత్యేకమైన పూజలు, నిత్యం దేవుడి దగ్గర దీపం పెట్టుకోవడం, దండం పెట్టుకోవడం, మామూలుగా చేసేటటువంటి ఎప్పుడూ చేసే పూజ ఏదైతే ఉందో దానికి అభ్యంతరం ఉండదు. కానీ అంతకన్నా ఎక్కువగా చేసే వ్రతాలు గాని పూజలు గాని ఇట్లాంటివి చేయడానికి పని